హలో గైస్, టుడే మనం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి చూస్తాము. అయితే మనం లాస్ట్ వీడియోలో సెకండ్ షిఫ్టింగ్ థీరం గురించి చూసాం కదా. ఈ వీడియోలో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి చూద్దాము. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో ఏం జరుగుతుంది, మనం సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూసే ముందు ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t equal to f bar of s, then Laplace transform of f of a t equal to 1/a f bar of s by a. సో ఎప్పుడైనా సరే టీకి ఏదైనా మల్టిప్లికేషన్ జరుగుతుంది అంటే అది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి అన్నమాట. ఎలా అయితే ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో మనం చూడంగానే క్వశ్చన్లో e పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే అది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అని చెప్పాము. అలానే సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ఏమని చెప్పాము, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉండాలని చెప్పాము. అలానే ఇప్పుడు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో కూడా టీకి సంథింగ్ మల్టిప్లై అయితే అది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీకి సంబంధించింది అనమాట. సో ఎప్పుడైతే మనకి టీకి మల్టిప్లై అవుతుందో కాన్స్టెంట్ వాల్యూ అంటే ఏతో మల్టిప్లై అవుతుందో 2 కానీ 3 కానీ అలా మల్టిప్లై అయితే మనకి సొల్యూషన్ ఏముంటుందంటే 1/a f bar of s by a చేస్తామన్నమాట. మరి f bar of s by a ఎలా చేస్తాం, f bar of s ఎలా వస్తుంది, ఇప్పుడు f of at ఉంది కదా, f of atలో t వరకే తీసుకోండి, f of t వరకే తీసుకోండి. f of t తీసుకుంటే f bar of s చేస్తామే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t చేయండి, అప్పుడు మనకి ఒక f bar of s వస్తుంది. అప్పుడు ఆ f bar of s ప్లేస్లో s by a పెట్టండి, అంతే, సింపుల్ అనమాట. మనం సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ఏం చేసాము, f of t కనుక్కోవడానికి f of t మైనస్ ఏ ఇస్తాడు. f of t మైనస్ ఏలో t మైనస్ ఏ తీసేసి ఓన్లీ t పెట్టి f of t గా కనుక్కొని f of t కి లాప్లాస్ అప్లై చేసాం. అదే సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ f of at ఉంటే ఏ తీసేసేయండి, ఓన్లీ f of t కి f bar of s కనుక్కోండి. సో f bar of s వస్తుంది. ఆ f bar of s కి లో s ప్లేస్ లో s by a పెట్టండి, అంతే, సింపుల్ అనమాట. అదే ఇప్పుడు మీరు టీకి మల్టిప్లికేషన్ జరిగితే మనకి ఏమొచ్చింది, సొల్యూషన్లో డివైడెడ్ బై వచ్చింది, డివైడెడ్ బై ఏ వచ్చింది, ఎస్ ప్లస్లో ఎస్ బై ఏ అంటే డివైడెడ్ బై ఏ పెట్టామన్నమాట. అదే టీకి డివైడెడ్ బై ఏ వస్తే మనకి ఫంక్షన్లోనే డివైడెడ్ బై ఏ వస్తే మల్టిప్లికేషన్ జరగాలన్నమాట సొల్యూషన్లో. చూడండి, ఇక్కడ ఏ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ఏ. ఒక్కటే ఒక పాయింట్ ఏంటంటే మనకి ఫంక్షన్లో మల్టిప్లికేషన్ జరిగితే సొల్యూషన్లో డివిజన్ జరుగుతుంది, అంటే డివైడెడ్ బై ఏలు వస్తాయి అన్నమాట. అదే మనకి ఫంక్షన్లోనే డివైడెడ్ బై ఏ వస్తే మల్టిప్లికేషన్లో సొల్యూషన్లో మల్టిప్లికేషన్ వచ్చింది అనమాట, అంతే, సింపుల్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ ప్లేస్లో ఎస్ బై ఏ పెట్టాలి. ఎలా అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏ ఎలా పెట్టాము, అలానే ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ బై ఏ పెట్టాలి, లేకపోతే ఎస్ఏ పెట్టాలి బేస్డ్ ఆన్ ద ఫంక్షన్. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, if Laplace transform of f of t equal to 20 minus 4s by s square minus 4s plus 20, then find Laplace transform of f of 3t and Laplace transform of e power minus t f of 2t. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of 3t కనుక్కోమంటున్నాడు. 3t కనుక్కోవాలంటే అసలు ఫస్ట్ f of t తెలియాలి కదా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t తెలియాలి, అంటే 3 తీసేసి అనమాట. సో f of t కనుక్కోవాలి కదా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t. సో f of t బదులే వాడు ఇచ్చేసాడు, అక్కడే క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. సో మనం కనుక్కోవాల్సిన అవసరం లేదనమాట, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, క్వశ్చన్లోనే మనకి f bar of s ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు, 20 మైనస్ 4s బై s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 20 ఇచ్చేసాడు. సో మనం డైరెక్ట్గా 1/a ఇంటూ f bar of s by a చేసేస్తే చాలు, అంటే s ప్లేస్లో ఇక్కడ s ప్లేస్లో s by a పెట్టేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ టీ f of 2t. ఇది కొంచెం ఎలా ఉంది, e పవర్ మైనస్ ఏటీ ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం గురించి సంబంధించింది అనమాట. సో క్వశ్చన్ చూడంగానే ఒకటి కనిపెట్టాం, ఏం కనిపెట్టాం, ఒకటి స్కేల్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మీద ఉంది, ఒకటేమో ఫస్ట్ షిఫ్టింగ్ ప్లస్ స్కేల్ ప్రాపర్టీ, రెండు ఉన్నాయి. f of 2t కదా, టీకి మల్టిప్లై అవుతుంది కదా 2. సో ఇక్కడ వచ్చేసరికి ఏమో ఓన్లీ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ వరకే, ఇక్కడ వచ్చేసరికి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీతో పాటు షిఫ్టింగ్ థియరం కూడా యాడ్ అయింది అనమాట. సో ఫస్ట్ దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of 3t ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి, ఫస్ట్ గివెన్ రాసుకోవాలి కదా, గివెన్
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చాడు. అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 4s బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 20. సో మనం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కోకుండానే వాడు ఇచ్చేసాడు కాబట్టి కనుక్కోకుండానే సొల్యూషన్లో 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ పెట్టాలన్నమాట. ఎస్ ప్లేస్లో ఎస్ బై ఏ పెట్టాలి. అది ఇవ్వకపోతే ఇక్కడ ఏ తీసేసి ఓన్లీ ఎఫ్ ఆఫ్ టీ ఉండిద్ది కదా, కాస్ ఏటీనో సైన్ ఏటో సంథింగ్ ఫంక్షన్ 2 క్యూబో టీ పవర్ 4 దానికి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కొని అప్పుడు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కున్న తర్వాత ఎస్ ప్లేస్లో ఎస్ బై ఏ ఇంటూ 1/a పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా పెట్టేసేయడం అనమాట. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3t కదా, అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, టీ కోఎఫిషియంట్ 3 కదా, సో 1/3 ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై 3 అనమాట. చెప్పాము కదా టీకి మల్టిప్లై అయితే సొల్యూషన్లో డివైడెడ్ బై అవుతుంది. సో 1/3 ఇంటూ 20 మైనస్ 4 ఇంటూ ఎస్ ప్లేస్లో ఎస్ బై 3 డివైడెడ్ బై ఎస్ బై 3 హోల్ స్క్వేర్, ఎందుకు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ బై 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎస్ ప్లేస్లో ఎస్ బై 3 ప్లస్ 20. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, 3 అవుతుంది. ఇక్కడ 20 కదా, 3 ఇంటూ 20 60 మైనస్ 4s బై 3. ఇక్కడ డినామినేటర్లో ఎస్ స్క్వేర్ బై 9 మైనస్ 4s బై 3 ప్లస్ 20. సో మళ్ళీ డినామినేటర్లో ఎల్సిఎం తీసుకోవాలి. సో డినామినేటర్లో ఎల్సిఎం ఏమవుతుంది, 3కి 9కి ఎల్సిఎం ఏంటి 9ఏ కదా, సో డినామినేటర్లో 9 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 9 ఇంటూ 1 పోతుంది కాబట్టి 1 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 3 3s ఆర్ 9 కదా, అప్పుడు 3 ఇంటూ మైనస్ 4s 3 మైనస్ 12s ప్లస్ 9 ఇంటూ 20 180. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 60 మైనస్ 4s బై 3 ఇది న్యూమరేటర్ కదా, ఇప్పుడు డినామినేటర్ని పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. సో 9/s స్క్వేర్ మైనస్ 12s ప్లస్ 180. ఇక్కడ చూస్తే మల్టిప్లికేషన్ కదా జరుగుతుంది 1/3, అదే ప్లస్ ఉంటే 1/3 అనేది ఈ టర్మ్కి వచ్చేది ఈ టర్మ్కి వచ్చేది, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి 1/3 అనేది మొత్తానికి ఒకటే అనమాట. 1/3 ఇంటూ 60 మైనస్ 4s బై 3 ఇంటూ 9/s స్క్వేర్ మైనస్ 12s ప్లస్ 180. సో ఇక్కడ 3 3s ఆర్ 9, ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. న్యూమరేటర్లో 9 డినామినేటర్లో 9 క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్లీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t అండి ఇక్కడ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t ఏమవుతుందంటే 60 మైనస్ 4s బై ఎస్ స్క్వేర్ మైనస్ 12s ప్లస్ 180. సో మనకి ఎప్పుడైనా సరే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ రూల్ ఇచ్చారు అంటే ఏం చేయాలి, సొల్యూషన్లో 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ వేయాలి. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వాడే ఇచ్చేసాడు కాబట్టి జస్ట్ ఎస్ ప్లేస్లో ఎస్ బై ఏ పెట్టేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ 2t కనుక్కోవాలి. అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t కనుక్కోవాలి ఫస్ట్. ఎందుకు ఇది ఎలా కనబడుతుంది మనకి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరంకి సంబంధించింది. అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరము ప్లస్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ రెండు ఉన్నాయి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరము చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఈ రెండిట్లో మనకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్కి చేయాలన్నమాట. ఎందుకంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటి ఎఫ్ ఆఫ్ టీకి ఫార్ములా ఏంటి, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. ఫస్ట్ ఎస్ బార్ ఆఫ్ ఎస్ కావాలంటే అసలు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t అనమాట. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t కనుక్కోవాలి ఫస్ట్. అందుకని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై 2. సో టీకి 2 మల్టిప్లై అవుతుంది కదా, అంటే ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కాబట్టి 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. సో ఎస్ ప్లేస్లో ఎస్ బై 2 పెట్టాలి. అదే ఇక్కడ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇవ్వకపోతే ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కొని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఆ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కాబట్టి ఆ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ బై 2 పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ లైన్ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా ఎస్ ప్లేస్లో ఎస్ బై 2 పెట్టేయడం అనమాట. సో 20 మైనస్ 4 ఇంటూ ఎస్ బై 2, ఎస్ స్క్వేర్ ప్లేస్లో ఎస్ బై 2 పెడితే ఎస్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎస్ బై 2 ప్లస్ 20. నెక్స్ట్ 20 మైనస్ 2s, ఎందుకు ఇక్కడ 2 2s కదా క్యాన్సిల్ అయిపోతే 2s మిగులుతుంది, బై ఎస్ స్క్వేర్ బై 4, ఇక్కడ మైనస్ 4s బై 2 ప్లస్ 20. సో డినామినేటర్లో ఎల్సిఎం తీసుకుంటే 4కి 2కి ఎల్సిఎం 4 కాబట్టి 4, ఇక్కడ 4 1 is 4 కాబట్టి 1 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 2s ఆర్ 4 కదా, ఇక్కడ 2 ఇంటూ 4s 8s ప్లస్ 80. సో 20 మైనస్ 2s బై 1 ఇంటూ డినామినేటర్లో పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది 4/s స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో
క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 2s పోతుంది, అప్పుడు 2 మిగులుతుంది. అప్పుడు 2 × 20 - 2s ఏమవుతుంది, 2 × 20 40 - 2 × 2s 4s అయింది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(2t) ఏమవుతుంది, 40 - 4s by s² - 8s + 80. సో ఇప్పుడు మనకి f bar of s వచ్చింది. ఇప్పుడు బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం f bar of s ప్లస్లో s ప్లస్ ఏ పెట్టాలి. సో s ప్లస్లో ఇక్కడ t కోఎఫిషియంట్ ఏముంది 1 కాబట్టి s ప్లస్ 1 అంటే a ప్లస్లో 1 ఉన్నట్టు. సో s ప్లస్లో s ప్లస్ 1 పెట్టాలి. అక్కడ ఈ 40 - 4 ఇంటూ ఇక్కడ s ప్లస్ 1 ఇక్కడ s ప్లస్ 1 హోల్ స్క్వేర్ -8 ఇంటూ s ప్లస్ 1 పెట్టాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t f(2t)లో s ప్లస్లో s ప్లస్ 1 పెడితే 4 ఇంటూ s ప్లస్ 1 by s ప్లస్ 1 హోల్ స్క్వేర్ -8 ఇంటూ s ప్లస్ 1 ప్లస్ 80. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ -4s -4తో మల్టిప్లై చేస్తాం కదా, అందుకని -4 ఇంటూ -4 ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్. సో s² ప్లస్ 2ab కాబట్టి 2s ప్లస్ 1 b² -8తో మల్టిప్లై చేస్తే -8 ఇంటూ s -8 ప్లస్ 80. సో 40 - 4 36 -4s by s² ఇక్కడ 2s ఇక్కడ -8s టోటల్ -6s ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ -8 సో -7. సో ప్లస్ 80 -7 ఏమవుతుంది ప్లస్ 73. సో ఈ విధంగా మనం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని కూడా కంప్లీట్ చేసుకున్నాం. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో ఏం లేదు, ఎప్పుడైతే మనకి ఫంక్షన్కి మల్టిప్లై అవుతుందో టీకి మల్టిప్లై అవుతుందో సొల్యూషన్లో 1/a f bar of s/a పెడతాం. అదే t/a వస్తే మల్టిప్లై చేస్తాం ఏతో, a ఇంటూ f bar of sa పెడతాం అన్నమాట. సో ఇక్కడ f bar of s/a s ప్లస్లో s/a పెట్టాలంటే ఫస్ట్ f bar of s కావాలి కదా. f bar of s ఎలా వస్తుంది, ఇక్కడ f of at కాకుండా f of t తీసుకోవాలి. మనం ఎలా అయితే సెకండ్ షిఫ్టింగ్ థియరంలో f of t - a బదులు f of t తీసుకుంటామో అక్కడ ఇక్కడ కూడా f of at బదులు f of t వరకే తీసుకొని దానికి f bar of s కనుక్కొని s ప్లస్లో s/a పెడతాం అనమాట. అంతే సింపుల్. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కూడా చాలా ఈజీ. ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో ఏం చెప్పాము, ఎప్పుడైతే మనకి ఫంక్షన్ అనేది e⁻at f of t ఫామ్లో ఉంటుందో s ప్లస్లో s ప్లస్ ఏ పెట్టాలని చెప్పాము. సెకండ్ షిఫ్టింగ్ థియరంలో f of t - a ఇంటూ u of t - a ఉంటే e⁻as ఇంటూ f bar of s చెప్పాము. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో టీకి ఏదైనా మల్టిప్లై అవుతే అది ఏ అవ్వచ్చు, ఏదైనా కాన్స్టెంట్ అవ్వచ్చు. సో అప్పుడు మనకి సొల్యూషన్ 1/a ఇంటూ f bar of s ప్లస్లో s/a పెడతామన్నమాట. సో ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి. నెక్స్ట్ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.